త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోయే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో పవర్ స్టార్ మరోసారి తన సత్తా చాటనున్నాడని, భారీ సక్సెస్ అందుకోవడం ఖాయమని అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే ఇందులో ఒక బాలీవుడ్ స్టార్ హీరో కూడా నటించబోతున్నాడని, మంచి పేరున్న ఆ వ్యక్తి అతిథి పాత్రలో అలరించనున్నాడని వార్తలు వస్తున్నాయి. రీసెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ స్టోరీ ఎండింగ్ లో పవన్ కళ్యాణ్ పాత్రకి సపోర్ట్ గా మరొక ముఖ్యమైన క్యారెక్టర్ ఉండనుంది. అయితే ఫేమస్ హీరోతో మాత్రమే ఆ పాత్ర చేయాలని డైరెక్టర్ హరీష్ శంకర్ భావిస్తున్నాడు. కాగా ఇందుకోసం తెలుగు హీరోలు ఎవరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదట. దాంతో ఏకంగా బాలీవుడ్ స్టార్ నే రంగంలోకి దింపాలని డైరెక్టర్ హరీష్ శంకర్ భావిస్తున్నాడు. ఇందులో భాగంగా ఆయన పవన్ కళ్యాణ్ తో క్లోజ్ గా ఉండే బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తో కాంటాక్ట్ అయినట్లు, అందుకు ఆ హీరో కూడా ఓకే చెప్పినట్టు వార్తలైతే వినిపిస్తున్నాయి. పైగా పవన్ కళ్యాణ్, సల్మాన్ ఖాన్ మధ్య వచ్చే సీన్ సినిమాకే హైలైట్ గా నిలవబోతోంది అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉన్నారు. ఎన్నికలు అవ్వగానే మళ్ళీ సినిమా షూటింగ్ లో బిజీ అవుతారు. ఇక తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి రెండో టీజర్ వదిలారు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ యూనిట్ ఈ సినిమా నుంచి భగత్ బ్లెస్ అనే పేరుతో ఒక చిన్న వీడియోని విడుదల చేశారు. ఈ వీడియోకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ వీడియోకు విడుదలైన 24 గంటల్లోనే 3x5 మిలియన్ వ్యూస్, 324K లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ మూవీ బృందం తాజాగా విడుదల చేసిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఇదివరకు పవన్ కళ్యాణ్, హరీష్ కాంబినేషన్ లో రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ కూడా సక్సెస్ కావడంతో ఈ సినిమాపై పవన్ అభిమానులతో పాటు అటు మామూలు తెలుగు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మైత్రి మూవీ సంస్థ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎక్కువ శాతం రాజకీయాల వైపే ఫోకస్ పెట్టడం, అలాగే ఈ మూవీతో పాటు హరిహర విరమల్లు, ఓజీ సినిమాల షూటింగ్ లో కూడా బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది.